సత్య మహాదేవయ్య గారి దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అంతలోగా మహాదేవయ్య అయితే ఫోన్లోనే హెల్ప్ కోసం అడుగుతూ ఉంటే అతను ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఏంటి మావయ్య ఎవరు మీకు హెల్ప్ చేయట్లేదు? అంతే మావయ్య, కలికాలం వస్తే అయిన వాళ్ళు కూడా సహకరించరు అని చెప్పేసి అయితే సత్య పాపం అన్నట్టుగా మహాదేవయ్యతో మాట్లాడుతూ ఉందన్నమాట. నేను మీకు హెల్ప్ చేస్తాను మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న మహాదేవ్ ఏంటి తిని నాకు మా హెల్ప్ చేస్తుందా, గోతులోకి తోసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటి అక్కడ ఉన్న సత్య అంటుంది అనమాట, ఏంటి గోతులోకి తోసిన దాన్ని పైకి తీస్తాను అంటున్నానా అని చెప్పేసి అయితే అంటుంది. అంతలోగా అక్కడికైతే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే రిపోర్ట్స్ తీసుకొని అయితే ఇంటికి వస్తారు. ఇంటికి తీస్తే సత్యేమో రిపోర్ట్స్ ఓపెన్ చేయబోతుంది. అప్పట్లోగా టీవీ రిపోర్ట్స్ వాళ్ళు అయితే వస్తారు. ఈ రిపోర్ట్స్ ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేదు, చదవడానికి కూడా వీలు లేదు, మాతో పాటు ఒక డాక్టర్ అయితే వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అతనే చదువుతారు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు మహాదేవ్ వాళ్ళ ఆవిడ అయితే ఆ రిపోర్ట్స్ని అయితే ఆ డాక్టర్కి అయితే ఇస్తుంది అనమాట. అంతలోగా అక్కడికైతే కృష్ణ వస్తాడు. ఆ డాక్టర్ అయితే మహాదేవయ్య చిన్న కొడుకు కృష్ణ అని చెప్పేసి అయితే చదువుతూ ఉంటాడనమాట. అంతలోగా అందరూ షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్